ఈరోజు మనం బ్రతుకున్నామంటే, భార్య బిడ్డలకి ఇంత అన్నం పెట్టుకున్నామంటే నీ వల్లే అని సహోదరులు లేచి యోధాను స్తుతించడం ప్రారంభించారంట. మొత్తానికి వెళ్ళారు, విషయం అంతా బయలుపరచబడింది. రాజు కుటుంబీకులకి రాజుతో కలిసి భోజనం చేసే రేంజ్కి వచ్చారు. నాన్నగారు కూడా రప్పించారు. సుమారు 70 మంది వలసెళ్ళిపోయారు. ఇంత గింజలు పెడితే సోల్రా బాబు అనుకుంటే ఒక రాష్ట్రం రాసి ఇచ్చేసాడు, ఇచ్చి రక్తం ఇచ్చి. ఈ మొత్తం స్టోరీకి టర్నింగ్ పాయింట్ అక్కడ యోధా నా ప్రాణం. సింపుల్ పాయింట్. నీ సహోదరుని కోసం నువ్వు ప్రాణము పెట్టున్నంతగా, పూట పడినంతగా ఒక ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడితే, తండ్రి వీని నీ ఎదుటికి తీసుకురాలేకపోతే నా ప్రాణం తీసుకో అన్నంతగా ఒక ఆత్మ విషయంలో మనం పూట పడగలమా? చెప్తున్నాం, మరి రాకపోతే మనం ఏం చేస్తాం? భలే పని, నువ్వే ఏదో రకంగా మార్చుకో. నా వంతుగా చెప్పాను ఆల్రెడీ. జీసస్ లవ్స్ యూ అన్నాడు, కోపంగా చూశాడు, వచ్చేసాను. We just want to be in a safe zone all the time. హ్యాపీ క్రిస్మస్ అని చూస్తాం, హ్యాపీగా రెస్పాండ్ అయితే ఓకే, లేకపోతే ఓకే, ఇట్స్ ఓకే, ఆల్ రైట్. మొన్న ఒక పాస్టర్ గారు నాతో అన్నారు, దేవుని కృపమడిగా 20-30 సంవత్సరములుగా క్రైస్తవ్యములో ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఒక్క దెబ్బ నా మీద పడకుండా ప్రభు నన్ను కాపాడాడు. చాలా జ్ఞానము కలిగి సువార్త ప్రకటిస్తున్నాం అన్నాడు నాతో. అంటే అన్నాను, వా దట్స్ రియలీ గ్రేట్ సార్, ఇట్ సౌండ్స్ సో బ్యూటిఫుల్. ఎస్ అఫ్ కోర్స్ నేను అన్నాను, బట్ ఐ నో ద సీక్రెట్ ఆఫ్ దాట్. కెన్ యూ టెల్ మీ వాట్ కుడ్ బి దాట్? మీరు ఎప్పుడు ఎక్కడ కరెక్ట్గా సత్యం చెప్పి ఉంటారు సార్ అన్న. సింపుల్, మనలో అన్నమాట. యేసయ్య దేవుడు అంటే ఎవడైనా కొడతాడా? యేసయ్య మాత్రమే దేవుడు అంటే, యేసయ్య ఏమన్నా నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు, ఇదే ముక్క అదే సౌండ్తో చెప్తే కుछ జరూర్ మిలేగా భాయ్. అలా కాకుండా ప్రియులారా, మరి యేసయ్య ప్రేమ గల దేవుడు, ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు, ఆయన స్వస్థపరచును. ఎవడు కొడతాడు నిన్ను? అవునా కాదా? సర్వసత్యం చెప్తే 2 తగులుతాయి, సగం సత్యం చెప్తే సేఫ్ జోన్లో ఉంటాయి. ఎవడు అమాయకుడి కాదు భూమి మీద. నేను చెప్పిన దుర్మార్గమైన మాట ఏమైనా ఉందా? సత్యం సార్. మనం కూడా చాలామందికి చెప్పాం, ఎందుకు చెప్పలేదు? కానీ మన జాగ్రత్తలో